పువ్వుల్లో కూడా ఉందమ్మా. పక్కింటి వాళ్ళకి చెప్పకుండా కొయ్యకండి. గరుడ పురాణం ప్రకారం చాలా పెద్ద దోషం అది. అమ్మో, చాలా పెద్ద దోషం. పువ్వులు దొంగతనం చేయడం అనేది చాలా పెద్ద దోషం. మొగ్గలు కోసేస్తే వచ్చే జన్మలో మగ పిల్లలు పుడతారు. అమ్మో. అని ఆ పెద్దవాడు చెప్పారు మాకు. అందుకని వారు యజమాని, ఆ మొక్కకి ఆ ఇంటి వాళ్ళు. అవునా? వారి పర్మిషన్ తీసుకోండి. కావాలంటే వాళ్ళు కోసుకోమంటే కోసుకోండి, లేదా పొద్దున్నే వాకింగ్ వెళ్ళేది మొత్తం వరలక్ష్మి వ్రతం అనగానే సంచి నిండా. అసలు మామూలుగా ఏ రోజు పుష్పం ఆ రోజే పూజ చేయాలి. ఇన్ని పువ్వులు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇక మాకంటారా, మాకు అనుష్ఠానంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని తప్పవు. అమ్మవారికి అలంకరణలు పూజలు మాకు కొన్ని ముడిపడి ఉంటాయి. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే ఇది ఉండదు మాకు. ఎక్కడి నుంచి తెస్తాం? వెసులుబాటు ఏది? ఎక్కడ మొక్కలేయగలం? అందుకని సాధ్యమైనంత ఉన్నంతలో